హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి మనకి ఇంకా 10 నెలల సమయం ఉంది. ఈ 10 నెలల్లో ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదివితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది, మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చర్చిస్తాం. అయితే ఎందుకు ఇలాంటి వీడియో అవసరము అని మనం ఆలోచిస్తే, మనకు సాధారణంగా ఒక మ్యాక్రో ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. అంటే మనకిప్పుడు ఇప్పుడు ఇవాళ ఏప్రిల్ 25, మనకి సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత నవంబర్ 26 ఎప్పుడో ప్రిలిమ్స్, అటు తర్వాత ఫిబ్రవరిలో ఎప్పుడో మెయిన్స్ ఉంటుంది. ఈ మొత్తం టైం పీరియడ్లో మనం ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలి అనే క్లారిటీ కానీ స్పష్టంగా మనకుంటే మనకు అనవసరమైన కన్ఫ్యూజన్ అనేది పోతుంది అనమాట. అదొక బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ప్రిపరేషన్ని మొత్తం టైం పీరియడ్లో ఎస్టాబ్లిష్ చేసేస్తే మనకి ఏదైనా అదర్ ఎలిమెంట్స్ డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్ మధ్యలో వచ్చినా కానీ, కొత్త మెటీరియల్స్, కొత్త ఏవైనా యూట్యూబ్ వీడియోలో కానీ లేకపోతే వాట్సాప్లో తిరిగేటటువంటి మెటీరియల్స్ ఏ వచ్చినా కానీ మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. అయితే ఈ ప్లాన్ వేసినప్పుడు మనం ఒక జాగ్రత్తను అయితే పాటించాలి. ఫస్ట్ మ్యాక్రో ప్లానింగ్ ఉండాలి, మైక్రో ప్లానింగ్ ఉండాలి. అంటే ఫస్ట్ స్థూలంగా ఈ 10 monthsకి ఒక ప్లాన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మైక్రో ప్లానింగ్ కూడా ఉండాలి. అంటే డే వైజ్ షెడ్యూల్లో కూడా మనకి ప్రతి ఎవ్రీ అవర్ ఎట్లా చదవాలనేది ఒక ప్లాన్ కలిగి ఉండాలన్నమాట. తర్వాత ఈ ప్లాన్ వేసినప్పుడు ఇంకో తీసుకోవాల్సిన జాగ్రత్త, ప్లాన్ మరీ రిజిడ్గా ఉండకూడదు. అంటే కఠినంగా మరీ ఇరుకిరుగ్గా మినిట్ టు మినిట్ ప్లాన్ అనేది ఉండకూడదు అనమాట. అది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే సరైన టైం ఇంటర్వెల్స్ ఇస్తూ, అంటే టైం గ్యాప్స్ ఇస్తూ మనం అమలు చేసేలాగా, అది సస్టైన్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఓకేనా? ఇంకా దాంతోపాటు మనము ప్లాన్ వేసుకునేటప్పుడు కలిగే ప్రయోజనాలు ఇంకోటి ఏంటంటే, మనకు ఒక ప్లాను వేసుకోవడమే కాకుండా ఈ ప్లాన్ని మనం రాయాలి, ఎక్కడైనా డైరీలో రాసుకోవాలన్నమాట స్పష్టంగా. మరి రాసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, మనకు రాసుకునేది సబ్కాన్షియస్ మైండ్లో మనం ఆలోచించకపోయినా కానీ అది ఉంటుంది. అలాంటప్పుడు మనకు అదర్ ఎలిమెంట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ప్లాన్ నేను మీకు సజెస్ట్ చేసిన ముందర నేను ప్రిలిమ్స్ అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ దగ్గర చిన్న డీవియేషన్ ఉంది. అంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ అంటే ప్రిలిమ్స్ పై కమాండ్ ఉన్న వాళ్ళకి ప్లాన్ కొంచెం ఒకలాగా ఉంటుంది, ప్రిలిమ్స్ పై కమాండ్ లేని వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అనమాట. వాళ్ళ అంటే ప్రిలిమ్స్ పై ఎలా కమాండ్ ఉందో వాళ్ళ సామర్థ్యాలు బట్టి ప్లాన్ 2 typesలో నేను ప్లాన్ని సెట్ చేశాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు మొన్న ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారని చెప్పి మనకి ప్రిలిమ్స్ పై కమాండ్ ఉందని మనం అనుకోకూడదు అనమాట. మొన్న ఆ సర్కమ్స్టెన్సెస్, 1:100 రేషియో అవన్నీ వేరు. అంటే మొన్న అట్లీస్ట్ 50 marks వస్తే మీకు ప్రిలిమ్స్లో కమాండ్ ఉన్నట్టు. అదర్వైజ్ మీరు ప్రిలిమ్స్ కొత్తగా చదువుతున్నాం అనుకునే చదవాలన్నమాట. అంటే ఒకవేళ 25 వచ్చి క్వాలిఫై అయ్యి ఉండొచ్చు, 30 వచ్చి 35 వచ్చి క్వాలిఫై అయ్యి ఉండొచ్చు. సో అలా క్వాలిఫై అయిన వాళ్ళు ప్రిలిమ్స్ కమాండ్ లేదనుకున్నట్టు దానికి స్పెసిఫిక్గా ఈ ప్లాన్లో సూచించిన విధంగా మీరు చదువుకోవచ్చు అనమాట. అయితే మనం ఫస్ట్ ఈ ప్లాన్ని ఒక టైం లైన్లో సెట్ చేసుకుంటే, మనం ఇవాళ ఏప్రిల్ 25th, రైట్? ఇవాళ మనకి ఏప్రిల్ 25th, మనకి సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ రాబోతుంది అండ్ నవంబర్ 26th మనకి ప్రిలిమ్స్ అవ్వబోతుంది. అంటే చూడండి, ప్రిలిమ్స్ మనకి అయిపోతుంది అని మనకి స్పష్టంగా తెలియదు. ఇంచుమించుగా ఒక డేట్ మనం అనుకోవాలి కదా, ప్లాన్ మనం ఫిక్స్ చేయడానికి ఒక డేట్ అనుకోవాలి. కాబట్టి దాన్ని నేను ఫిక్స్ చేస్తాను. మళ్ళీ ఇంక ఇవ్వలేదు కదా ఏపీపీఎస్సి, అలాంటివన్నీ తెలుసు, ఇవ్వలేదని అందరికీ తెలుసు. కాకపోతే మనం ఒకటి అనుకోవాలి ప్లాన్ వేసుకోవటానికి. సో దీన్ని అనుకుందాం. నెక్స్ట్ ఫిబ్రవరి 15th మెయిన్స్ అనుకోండి. ఇది కూడా అంతే, ఇంతకు ముందు చెప్పిందే వర్తిస్తుంది. ఇది మనకి టైం లైన్. ఓకే, ఈ టైం లైన్లో మనం పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాక్రో ప్లానింగ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనము బిగినర్స్ కనుక్కుందాం. బిగినర్స్ చూడండి, మీరు సెప్టెంబర్ 15 కదా, సో మీరు ఇక్కడ ఒక సెప్టెంబర్ 60 days, అంటే నవంబర్ 26, అంతకుముందు అక్టోబర్ అండ్ సెప్టెంబర్ 25 అదొక బ్రేక్ మీరు ఇక్కడ తీసుకోవాలా. బ్రేక్ అంటే బ్రేక్ అని కాదు, సెప్టెంబర్ 25 నుంచి కొత్తోళ్ళు ఈ 60 daysని మీరు ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కే చదవాలి. అంటే ఎందుకు సార్ ఇంత సమయం ప్రిలిమ్స్కి 60 days ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు.
అంటే మీరు తర్వాత ఒకసారి టైం చూడండి, అవతల మీకు 75 డేస్కి మించి లేదు. సో 75 డేస్లో మీరు 4 సబ్జెక్ట్స్ అక్కడ స్పష్టంగా చదవాలి అంటే ప్రిలిమ్స్ రాసేసిన వెంటనే దానికోసం మర్చిపోవాలి మీరు. అంత సేఫ్ జోన్లో ఉండాలి. అంత సేఫ్ జోన్లో ఉండాలి అంటే మీరు 60 డేస్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా మీరు పెట్టాలన్నమాట. అర్థమైందా? అలాగే ఆల్రెడీ కమాండ్ ఉంది అనుకున్న వాళ్ళు 45 డేస్ మీరు కూడా పెట్టాలి. అంటే మీకు కూడా 45 డేస్ ఎక్కువ అనిపించవచ్చు. బట్ నేను అదే రీజన్ చెప్తున్నాను, మీరు వెరీ సేఫ్ సైడ్ ఉండకపోతే ఆ మెంటల్ కామ్నెస్ ఈ పీరియడ్లో మీకు దొరకదు. మెయిన్స్లో మీరు మెంటల్లీ వేరే కండిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అవుతానా అవనా అనే టైంతోనే రోజుకు 1 గంట పోతుంది. కాబట్టి మీరు చాలా మంచి సేఫ్ పొజిషన్లో ఉండాలంటే ఆల్రెడీ కమాండ్ ఉన్నోళ్ళు కూడా ఇక్కడ 45 డేస్ని ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కే వాడాలి. ఓకే, అంటే చూడండి, అంటే పేపర్ ఒకవేళ మోడరేట్గా ఉందనుకోండి, యావరేజ్గా అంటే టఫ్నెస్ అనేది మోడరేట్గా ఉందనుకోండి, 75 మార్క్స్ వస్తే తిరుగులేదు, క్వాలిఫై అవుతారు. మళ్ళీ 75 మార్క్స్ అంటే నేను చెప్తున్నాను, పేపర్ మోడరేట్గా ఉంటే, కష్టంగా ఉంటే ఇంకా తగ్గిపోతుంది, ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. సులభంగా ఉంటే ఇంకా 15 మార్క్స్ పెరిగిపోవచ్చు. ఆ కండిషన్ మాట్లాడట్లేదు మనం. ఒకవేళ యావరేజ్గా మోడరేట్గా ఉంటే 75 డేస్ 75 మార్క్స్ అనేవి మనకు సరిపోతాయి అనమాట. ఓకేనా? కాబట్టి ఆ 75 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇట్లా మనం చదువుకొని సేఫ్గా ఉండాలి, అవతల పీరియడ్ కోసం సేఫ్గా ఉండాలి. అది నేను చెప్తుంది. రైట్, ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలా, ఇవాళ ఏప్రిల్ 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఇది ఒక పీరియడ్ అనుకున్నాం కదా. సెప్టెంబర్ 25 వరకు టోటల్గా ఇది 150 డేస్ అనమాట. ఓకేనా? టోటల్గా 150 డేస్ ఇది. ఈ 150 డేస్లో ఫస్ట్ మీరు పేపర్ 1లో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకోవాలన్నమాట. పాలిటీ తీసుకోవాలి. పాలిటీ తీసుకొని దాన్ని మీరు 50 డేస్ చదవాలి. 50 డేస్ అంటే ఒక 5 డేస్, 30 డేస్, 35 డేస్ అంటే జూన్ 15th వరకు మీరు జూన్ 15th వరకు పాలిటీని చదవాలి. 50 డేస్ చదవాలి. ఓకే, 50 డేస్. ఓకే, మళ్ళీ ఇంకొక 50 డేస్ పాలిటీ అయిపోయినాక ఈ 50 డేస్లోనే పాలిటీని బాగా చదివి ఇక్కడే టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు ఇక్కడే రాసుకోవాలా. యూనిట్ అయిన తర్వాత దానిపైన టెస్టులు రాసుకోవాలా. ఖచ్చితంగా మన ఓల్డ్ కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, ఓల్డ్ కోర్స్ మళ్ళీ పర్చేజ్ చేసిన వాళ్ళు, మీరు మొదట పాలిటీనే చదవండి. ఇక్కడ కొంతమంది ఏపీ హిస్టరీ కూడా మొదట చదవచ్చు, తర్వాత పాలిటీ చదవచ్చు, మీకున్న అంటే అక్కడ మీకు సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ బట్టి, డౌట్ బట్టి. రైట్, కానీ మన ఓల్డ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు మొదటగా పాలిటీనే చదవండి. ఎందుకంటే తర్వాత మీకు ఏపీ హిస్టరీ, నేను ఈ పాలిటీ మీరు చదివేసిన తర్వాత జూన్లో మీకు ఏపీ హిస్టరీ ఏవైతే మన వీడియో క్లాస్లో కవర్ కాలేదో, ఏన్షియంట్ మిడివల్కి సంబంధించి కవర్ కాలేదో వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను. అదేవిధంగా మోడర్న్ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను. మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను. అది ఈ 50 డేస్లో ఈజీగా చదవచ్చు. ఒక 250 పేజెస్కి మించి ఉండదు, అది మీరు ఈజీగా చదవచ్చు. కాబట్టి మీరు ఆల్రెడీ మన ఓల్డ్ కోర్స్ని పర్చేజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ పాలిటీని పెట్టుకోండి, దీనిపైన మంచి కమాండ్ సాధించండి. రైట్, జూన్ 15th వరకు పాలిటీ చదవండి, అక్కడి నుంచి ఏపీ హిస్టరీ పెట్టుకోండి. ఏపీ హిస్టరీ ఒక 50 డేస్ పెట్టుకోండి, ఒక 50 రోజులు పెట్టుకోండి. రైట్, 50 రోజులు పెట్టుకున్నారు కదా, 50 రోజులు 100 రోజులు అయిపోతే ఇంకా 150 డేస్లో 50 డేస్ ఉంటుంది కదా, 50 డేస్ ఉంటుంది. జూన్ 15 నుంచి 50 రోజులు కదా, అంటే ఇదో 15 రోజులు, అదో 30 రోజులు, అంటే ఇంచుమించు ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 25కి మళ్ళీ ఒక 50 రోజులు ఉంటుంది. రైట్, ఈ 50 రోజులు అంటే ఈ 50 రోజులు అయిపోయినాక ఇదొక 50 రోజులు, ఇదొక 50 రోజులు అయిపోయినాక ఈ 50 రోజులు సేమ్ పాలిటీని ఒక 25 డేస్, ఏపీ హిస్టరీని ఒక 25 డేస్, సెప్టెంబర్ 25th వరకు రివిజన్ చేయండి. మళ్ళీ రివిజన్ చేయండి. ఇది డేలో ఒక సెషన్. పేపర్ 1లో డేలో ఒక సెషన్. ఇది అంటే 2 hours డేకి ఎంతో కేటాయిస్తారు దీనికి, మీకున్న సమయం బట్టి. రైట్, నెక్స్ట్ పేపర్ 2లో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ తీసుకోండి. ఎస్ఎన్టీ తీసుకొని ఇదొక 40 రోజులు చదవండి. 40 రోజులు అంటే 5 days, 35 అంటే జూన్ 5 వరకు చదవండి. ఇది జూన్ 5th వరకు 40 days చదవండి. ఎస్ఎన్టీలో కోర్ పార్ట్ చదవండి. అంటే ఎస్ఎన్టీలో కోర్ పార్ట్ అంటే ఏంటి? ఎస్ఎన్టీ ఫస్ట్ యూనిట్లో మనకి ఇండియన్ స్పేస్ ప్రోగ్రాము, భారతీయ అంతరిక్ష కార్యక్రమము, డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ సాంకేతికతలు, అక్కడ ఉన్నటువంటి మిజైల్స్ అవన్నీ వాటి సాంకేతికతలు, అదేవిధంగా
ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే భారత అణుశక్తి కార్యక్రమం, ఈ 4 యూనిట్స్. అలాగే ఎనర్జీ రిసోర్స్, శక్తి వనరులు, కోర్ టాపిక్స్. కోర్ చాలా ఉంది అందులో, ఆ కోర్ టాపిక్ ని చదవండి. నెక్స్ట్ 3rd యూనిట్ లో చదివితే మీరు ఎకో సిస్టమ్, దాని కాంపోనెంట్స్, దానికి సంబంధించిన కాన్సెప్ట్లు, అదేవిధంగా బయోడైవర్సిటీ లాస్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, సైట్స్, ఇవన్నీ చదువుతారు. 4th యూనిట్ లో సేమ్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కి సంబంధించిన కంట్రోల్ మెజర్స్, ఇవన్నీ మనకి 3rd యూనిట్ లో చదువుతారు. జెనెటిక్స్ అవన్నీ 3rd యూనిట్ లో చదువుతారు. నెక్స్ట్ 5th యూనిట్ లో మనకి క్లైమేట్ ఛాలెంజెస్ అన్నమాట. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ మన యాసిడ్ రెయిన్స్, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్, హెల్త్ ఇష్యూస్, ఇవి కోర్ పార్ట్ చదవండి. కోర్ కాన్సెప్ట్లు ఎలా ఉన్నాయి అనేది ఒక 40 days చదవండి, June 5 వరకు, ఓకేనా, June 5th వరకు. అక్కడి నుంచి ఒక 60 days ఇండియన్ ఎకానమీ చదవండి. అంటే కరెక్ట్గా మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారంటే, ఇది ఎక్కడో ఆగింది కదా, జూన్ 15th నుంచి ఇది 50 days, అంటే June 15th నుంచి 15 రోజులు, అదో 30 రోజులు, అంటే సెప్టెంబర్ 5 వరకు, ఆగస్ట్ 5 వరకు, ఆగస్ట్ 5 వరకు ఆగింది కదా. ఈ ఆగస్ట్ 5 వరకు కూడా మీరు ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్లు చదవండి. ఇది ఇటు నుంచి ఇటు మార్చుకోవచ్చు. మీరు వేరే స్టూడెంట్స్ అయితే మీరు ఇటు నుంచి ఇటు మార్చుకోవచ్చు. మన ఓల్డ్ కోర్స్ పర్చేజ్ చేస్తే మాత్రం మీరు ఇదే ముందు చదవండి, ఎందుకంటే మనకి ఇవే లైవ్ క్లాసులు ఫస్ట్ అవుతున్నాయి. ఇవి అయిన తర్వాత మేలో నేను స్టార్ట్ చేస్తాను, మీకు May 20 అట్లాగా దీనికి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ల లైవ్ క్లాసులు మీకు స్టార్ట్ చేస్తాను అనమాట. కాబట్టి మీరు ఇదే ఫాలో అవ్వండి, ఓకేనా, రైట్. అలా ఇది అయిపోయిన తర్వాత, ఈ ఆగస్ట్ 5th అయిపోయిన తర్వాత ఇంకో 50 days ఉంది కదా. 50 days లో మళ్ళీ SNT 20 days రివిజన్ చేయండి, ఒక 20 days ఇండియన్ ఎకానమీ రివిజన్ చేయండి. ఈ లోపల మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సెప్టెంబర్ 15th. నోటిఫికేషన్ వచ్చేసి ఒక 10 days గ్యాప్ ఉంటుంది. ఆ 10 days గ్యాప్ లో మీకు మెయిన్స్ డేట్ ఎప్పుడో తెలియచ్చు, మాక్సిమం తెలిసిపోతుంది. అప్పుడు ఆ 10 days మీరు ఏపీ ఎకానమీ చదవండి. ఏపీ ఎకానమీకి ఏదేదో చదివితే 10 days సరిపోదు, కానీ ఏం చదవాలో అది చదివితే మాత్రం 10 days సరిపోతుంది ఏపీ ఎకానమీకి. జస్ట్ సోషియో ఎకనామిక్ సర్వేలో మీ సిలబస్ వెరీ క్లారిటీగా ఉంది, ఏం చదవాలో కాన్సెప్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ సిలబస్లో ఉంది. ఆ సిలబస్ పక్కన పెట్టుకొని అదే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో చదవండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకా దాంతోపాటు స్కీమ్స్, ఏపీ స్కీమ్స్ చదవండి, ఓకేనా. ఇక్కడికి మీకు 2 times రివిజన్ అంతా అవుతుంది అనమాట. ఇంక్లూడింగ్ టెస్ట్లు కూడా ఇక్కడే రాసేయండి, సెక్షనల్ టెస్ట్లు కూడా ఇక్కడే రాసేయండి. పేపర్ 2కి సంబంధించి కోర్ పార్ట్ మీద టెస్టులు రాస్తే మంచిది. ఇండియన్ ఎకానమీ SNTకి సంబంధించి కోర్ పార్ట్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ వేరేగా వస్తాయి మళ్ళీ. సో అది సెకండ్ సెషన్ మీకు డేలో. ఇక 3rd సెషన్కి సంబంధించి ఇంకా ఇది 150 days ఏరియా కదా, ఈ సెప్టెంబర్ 25th వరకు. ఇక్కడ 50 days ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ కొంచెం తక్కువ టైం ఏమో కేటాయించండి. ఇండియన్ హిస్టరీ చదవండి ఒక 50 days, ఇంకొక 50 days ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ చదవండి, రైట్. ఇంకొక 50 days ఏమో, ఇంకో 50 days ఉంటుంది కదా ఇక్కడ వరకు, ఇంకొక 50 days ఏమో సొసైటీ, ఇండియన్ సొసైటీ చదవండి, ఓకే. 50 days ఇంక్లూడింగ్ టెస్ట్లు కూడా ఇందులోనే రాసేయండి. రాసేసి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వెళ్ళిపోవాలా, ఎవ్రీడే త్రూ అవుట్ దిస్ పీరియడ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వెళ్ళిపోవాలన్నమాట. అంటే కరెంట్ అఫైర్స్ ఎలా, ఒక 40 minutes ఏదైనా న్యూస్ పేపరు, ఇంకో 40 minutes కరెంట్ అఫైర్స్. మీరు ఎత్తుక్కొని రాసుకొని చదవకండి, మనం ఇక్కడికి ప్రిలిమ్స్కే చదువుతున్నాం కరెంట్ అఫైర్స్, ఎత్తుక్కొని రాసుకోకండి. కరెంట్ అఫైర్స్ ఏమో మీరు ఏదైనా ఎవరైనా రాసి ఇచ్చినవి చదవండి. అంటే ఇప్పుడు షైన్ ఇండియా చదవచ్చు, లేకపోతే ఇంకా మన తెలుగులోనే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కరెంట్ అఫైర్స్ అమ్ముతున్నారు వాళ్ళు, సో దాన్ని కొనుక్కొని చదవచ్చు. ఇంకా మీ మెంటర్లు ఇచ్చేవి చదవచ్చు. ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చదవండి, ఓకేనా. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదవండి, రైట్. ఇక్కడికి వచ్చేసారు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇది 60 days ఉంది మీకు November 26th. సేమ్ ఇవన్నీ ఆపండి, ఈ మెయిన్స్కి సంబంధించిన కథంతా ఆపండి. ఇక్కడ చదివారు కదా ఆల్రెడీ ఒక్కొక్కటి, అవి రివిజన్ చేయండి. ఇండియన్ హిస్టరీ రివిజన్ చేయండి, అదేవిధంగా జాగ్రఫీ రివిజన్ చేయండి, రైట్. అదేవిధంగా సొసైటీ రివిజన్ చేయండి, సెకండ్ టైం రివిజన్ చేయండి. అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే 1.5 hour మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్ చేయండి, ఓకేనా.
రివిజన్ ప్లస్ అక్కడ ఫ్రెష్గా వచ్చే ఆ 60 days కరెంట్ అఫైర్స్ ప్లస్ ఈ రివిజన్ కూడా కరెంట్ అఫైర్స్ అక్కడ చేసేయండి. ఓకేనా, అక్కడ మీకు అయిపోతుంది. ఇక్కడ సీనియర్ ఆస్పిరెంట్స్ ఇంకొక 15 days ఈ పీరియడ్ని పొడిగించుకుంటారు అనమాట. ఓకేనా, అంటే కొంచెం వెళ్తారు, 45 days మీరు చదువుకుంటారు. సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్లీ 45 days చదువుకోండి. వెరీ సేఫ్ జోన్లో ఉండాలన్నమాట. వీలైతే ఫస్ట్ 3000 మందిలో ఉండండి. అంటే ఫస్ట్ 3000 మందికి కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళు అయిపోతారని ముందే తెలిసిపోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళండి. సో ఇలా క్లియర్ అయిన తర్వాత మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి, ప్రిలిమ్స్ రాసిన రోజే మీకు ప్రిలిమ్స్ కోసం ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. మీరు రాసిన రోజే ప్రిలిమ్స్ అయిపోతామనే భరోసా మీకు వచ్చేయాలి. నెక్స్ట్ మెయిన్స్కి ఉంటుంది. మెయిన్స్ వెరీ చూడండి, మీ ప్రిపరేషన్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇంకా రివిజనే, సమయం చాలా తక్కువ ఉంటుంది. మెయిన్స్కి ఒక 75 days ఆర్ లెస్ టైం ఉండొచ్చు, ఇంకా తక్కువైనా ఉండొచ్చు. దేనికైనా సిద్ధపడాలి మీరు. అయితే ఆల్రెడీ 2 times మీరు టెస్ట్లు రాస్తూ రివిజన్లు ఇచ్చేశారు, 2 times చదివారు కాబట్టి కష్టం అనుకోకండి. అక్కడ ఈజీగా మళ్ళీ రివిజన్ చేయొచ్చు. ఏం చేస్తారంటే ఒక 3 సబ్జెక్టులు తీసుకోండి. ఒక ఏపీ హిస్టరీ తీసుకోండి, రైట్, అలాగే పాలిటీ తీసుకోండి, అలాగే ఎస్ఎన్టీ తీసుకోండి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. ఈ ఏపీ హిస్టరీకి రోజులో చదివే టైంలో హాఫ్ టైం దీనికి ఇవ్వండి, హాఫ్ టైం ఈ రెండింటికి ఇవ్వండి. ఓకేనా, రెండింటికి ఇస్తూ ఇది ఎర్లీగా క్లోజ్ చేయండి. ఏపీ హిస్టరీ 60 days అనమాట. ఫస్ట్ 60 days, చివరి 15 days మళ్ళీ రివిజన్ వదలండి. రివిజన్ వదిలి ఈ 60 daysలో ఏం చేయాలా, హాఫ్ టైం ఏపీ హిస్టరీకి ఇవ్వండి, హాఫ్ టైం పాలిటీ అండ్ ఎస్ఎన్టీకి ఇవ్వండి. ఇస్తారా? ఈ రెండింటిని 60 days కంటిన్యూ చేయండి. దీన్ని 30 daysలో ఫినిష్ చేసి ఈ ప్లేస్కి ఎకానమీని తీసుకురండి. ఓకేనా, మళ్ళీ ఎకానమీని పాలిటీని ఎస్ఎన్టీని కలిపి చదవండి. దీన్ని ఫినిష్ చేయండి. చివరి 15 days ఈ 4 సబ్జెక్ట్స్ని రివిజన్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కదా, కరెంట్ అఫైర్స్ చదివినప్పుడే మీరు, అంటే ఎస్ఎన్టీని త్రూ అవుట్ ది 60 days ఎందుకు పెట్టానంటే మీకు కరెక్ట్గా ఎగ్జామ్ అయ్యే ముందు డిసెంబర్లో ఇయర్ ఎండ్ రివ్యూలు అవన్నీ వస్తాయి అనమాట ఎస్ఎన్టీకి సంబంధించి. సో దానికి అదేవిధంగా డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ బిఫోర్ 6 months నుంచి, కనీసం ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ ఈ డేట్ నుంచి సెప్టెంబర్ నుంచి కరెంట్ అఫైర్స్ ఇంకా వీలైతే ముందు నుంచి చదవాలి కాబట్టి దానికి ఎక్కువ టైం కేటాయించండి. అంటే అక్కడ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి, కోర్ రివిజన్ చేస్తూ. 2 సార్లు కోర్ చదివాము, ఇక్కడ ఒక 40 days, ఇక్కడ ఒక 20 days చదివాము. మళ్ళీ అక్కడ కరెంట్ అఫైర్స్తో కలిపి కోర్ చదువుతాం అనమాట. ఓకేనా, చదివి అక్కడికి వెళ్తాం. అందుకే దానికి అక్కడ సమయం అట్లాగే ఎక్కువ ఇచ్చాం, కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి. సేమ్ ఎకానమీకి కూడా అంతే, ఎకానమీకి ఎక్కువ టైం కేటాయించాం. ఏపీ హిస్టరీని వీలైనంత వేగం, అంటే ఇక్కడ నేను 30 days అని చెప్పట్లేదు మీకు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది క్లోజ్ చేయండి. స్టాటిక్కే ఉంటుంది కాబట్టి. సో మీరు ఎకానమీకి ఎక్కువ టైం కేటాయించండి. ఎకానమీ కరెంట్ అఫైర్స్ని, రిపోర్ట్స్ని వీటిని కూడా ఫాలో అవ్వండి. త్రూ అవుట్ దిస్ పీరియడ్ కరెంట్ అఫైర్స్ చదువుతుండండి. ఓకేనా, ఇలా మీరు ఒక గ్రాస్ ప్లాన్ కానీ కలిగి ఉన్నట్టయితే మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.